విశాఖ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక తెలుగుదేశం పార్టీలో మళ్లీ వర్గ పోరుకు తెరలేపిందని అంటున్నారు. ఎంపీ భరత్ వర్గం ఒకవైపు, ఎమ్మెల్యే వెలగపూడి వర్గం మరొక వైపుగా జరుగుతున్న రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి వారు తమ మనిషిని జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు కార్యక్రమాలను ఎప్పుడో అటకి మీద సర్దేసిన ప్రజాప్రతినిధులు నిత్యం ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందామని, పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దామని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిస్తున్నా విశాఖ టీడీపీ నేతలు మాట్లాడడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మిక కుటుంబాల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని, తాము కూడా అఖిల పక్షంలో భాగమవుతామని ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయినా సరే కూటమి సర్కారు పెద్దల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యే కాదు, పూర్తిగా పాలననే పక్కన పెట్టేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం వారు రాజకీయ ఆధిపత్యం కోసం పావులు కదుపుతూ అందులో మునిగి తేలుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే, టీడీపీకి సంబంధించి విశాఖ జిల్లాలో ఉన్న రెండు గ్రూపుల నేతలు ఒక వర్గంపై మరొక వర్గం పైచేయి సాధించే పనిలో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఎంపీ శ్రీభరత్ వర్గంగా, ఎమ్మెల్యే వెలగపూడి వర్గంగా జిల్లా నేతలు విడిపోయి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుని ఎంపిక దగ్గర పడుతుండటంతో దీనికి సంబంధించి ఈ రెండు గ్రూపుల మధ్య మళ్లీ కలహాలు మొదలయ్యాయని అంటున్నారు. త్వరలో విశాఖ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుని ఎన్నిక జరగనుంది. ప్రస్తుత అధ్యక్షునిగా గండి బాబ్జీ ఉన్నారు. ఈయనకు ఎంపీ భరత్ వర్గీయుడిగా పేరుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షునిగా తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునేందుకు ఎమ్మెల్యే వెలగపూడి వర్గం నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. గండి బాబ్జీని మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించాలని ఎంపీ భరత్ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గండి బాబ్జీకి మళ్లీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఆయనకు అవకాశం లేకపోతే తన వర్గంలో మరొక నేత సీతంరాజు సుధాకర్ కు అవకాశం కల్పించాలని ఎంపీ శ్రీభరత్ పట్టుబడుతున్నారట. గండి బాబ్జీని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కొనసాగించడం తమకు ఏమాత్రమూ ఇష్టం లేదని ఎమ్మెల్యే వెలగపూడి వర్గం తేల్చి చెప్పిందని సమాచారం. గండి బాబ్జీపై ఇప్పటికే అనేక భూ కబ్జా ఆరోపణలున్న విషయాన్ని చంద్రబాబుతో చెప్పారట వెలగపూడి వర్గం నేతలు. ఈ నేపథ్యంలో ఈసారి తమ వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్షునిగా అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరారట. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి లేదా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ లేదా భీమిలి టీడీపీ నేత కోరాడ రాజబాబులో ఒకరికి విశాఖ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించాలని, అప్పుడే తాము ఇబ్బంది లేకుండా పనిచేస్తామని వెలగపూడి స్పష్టం చేశారట. వీరి ముగ్గురికి అవకాశం లేని పక్షంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్కు మైనారిటీ కోటాలో అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని వెలగపూడి చెబుతున్నారట. తమ వర్గానికి చెందిన నేతకు విశాఖ జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకుంటే ఎంపీ శ్రీభరత్ ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టినట్టు అవుతుందనేది ఎమ్మెల్యే వెలగపూడి వర్గం ఆలోచనట. అయితే ఇక్కడే వెలగపూడి వర్గానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటంటే ఎంపీ భరత్ లోకేష్ కు స్వయంగా తోడలుడు, బాలకృష్ణకు సొంతంగా అల్లుడు. దాంతో ఎంపీ భరత్ చెప్పిన మాటకే అధిష్టానం కట్టుబడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది వెలగపూడి వర్గానికి పెద్ద మైనస్ పాయింటేనని అంటున్నారు. ఎంపీ భరత్ చెప్పిన వారికే విశాఖ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. అయితే రెండు వర్గాల నేతలు ఎవరి వాదనలు వారు అధిష్టానం ముందు వినిపిస్తున్నారు. ఎంపీ భరత్ ఆధిపత్యానికి చెక్ పెట్టి వెలగపూడి వర్గీయులు కోరుతున్నట్లు కొత్త వారికి అధ్యక్షునిగా అవకాశం కల్పిస్తారా, లేదంటే భరత్కు ఉన్న రాజకీయ పలుకుబడితో తనకు నచ్చిన వారిని అధ్యక్షుడిగా కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. ఇప్పటికే అధ్యక్షుని ఎంపికపై టీడీపీ అధిష్టానం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఈ కమిటీ సభ్యులు విశాఖ జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోనున్నారు. అయితే ఇదంతా డ్రామానే అని చివరాఖరికి లోకేష్ చెప్పిన వారికే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు.